అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీ ప్యాక్. సో ఈరోజు ఈనాడు పేపర్లో ఒక మన తెలంగాణలోని దొరికే ఫుడ్ అంటే రెస్టారెంట్లలో కానీ బయట దొరికే ఫుడ్ దాని సేఫ్టీ ప్రమాణాలపై భారతదేశానికి సంబంధించిన భారతదేశ ఆహార భద్ర ప్రమాణాల సంస్థ FSSI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆ భారతదేశ ప్రమాణాల సంస్థ మన తెలంగాణకి ఇచ్చిన స్థానం ఎన్నో స్థానం అంటే 23వ స్థానం. అంటే ఎంత నాసిరకమైన ఫుడ్, ఎంత ఖరాబ్ అయిన ఫుడ్ రెస్టారెంట్లలో పెడుతున్నారో మీకు అందరికీ తెలిసిన విషయమే. నేను దీని గురించి మొన్న డాక్టర్ శ్రవణ్ కుమార్ సార్ HOD ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ను కూడా కలిశాను. సో ఈ విషయమే బయట దొరికే ఫుడ్ వల్లనే సార్ దగ్గరికి క్యాన్సర్ కేసెస్ చాలా వస్తున్నాయని సార్ క్లారిటీగా కూడా చెప్పాడు కూడా అప్పుడు ఆ ఇంటర్వ్యూలో. సో ఇప్పుడు ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్నో స్థానం ఇచ్చిందంటే తెలంగాణకు 23వ స్థానం ఇచ్చింది. కేరళకు మొట్టమొదటి స్థానం ఇచ్చింది. సో కేరళకు తెలంగాణకు తేడా ఏంటిది? సో కేరళలో ఏం చేస్తున్నారంటే వాళ్ళొక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తున్నారు, ప్లస్ ఫుడ్ మీద క్యాంపెయినింగ్ చేస్తున్నారు. దాని నాణ్యత ప్రమాణాలపై చాలా టెస్టులు ల్యాబులు కూడా కేరళలో చాలా ఉన్నాయి కంపేర్ టు తెలంగాణలో అసలు ల్యాబ్స్ లేవు. ప్రజెంట్ గా ఎంప్లాయీస్ కూడా చాలా మంది ఫుడ్ సేఫ్టీ తనిఖీ చేసే అధికారులు కూడా చాలా తక్కువ మందిలో ఉన్నారు. కానీ మనందరికీ తెలిసిందే తెలంగాణలో రెస్టారెంట్లలో ఫుడ్ అనేది బిర్యానీ అనేది ఎంత ఫేమస్ మీకు అందరికీ తెలిసిందే. హైయెస్ట్ సేల్ బిర్యానీ ఆల్ ఓవర్ ఇండియాలో తెలంగాణ నెంబర్ 1 ఉంది. కానీ దాని ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలలో మాత్రం 23వ స్థానంలో ఉంది. అంటే తెలంగాణ రెస్టారెంట్లలో కానీ బయట దొరికే ఫుడ్ అనేది చాలా నాసిరకమైన ఫుడ్. ఆ ఫుడ్ కూడా తింటే చాలా జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉందని చెప్పి ఈ భారతదేశ ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల సంస్థ నిర్ధారించింది అనమాట. సో అందులో ఇంకా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ప్రజారోగ్యంతో ముడిపడిన కీలకమైన ఆహార నాణ్యత ప్రమాణాల పర్యవేక్షణలో తెలంగాణ వెనుకబడి ఉంది. 2023-24 సంవత్సరానికి సంబంధించిన నిర్దేశించిన మార్గదర్శకాల్లో పలు అంశాల్లో రాష్ట్రం వెనుకబడి ఉన్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన భారతదేశ ఆహార భద్రత ప్రమాణాల సంస్థ వెల్లడించింది అన్నమాట. సో ఇందులో మనకు 100 మార్కులకు గాని తెలంగాణకు 35.75 అంటే 35 మార్కులు వచ్చినాయి అనమాట. ఏది ఫుడ్ సేఫ్టీలో 100 మార్కులకు 35 మార్కులతో 23వ స్థానంలో ప్రజెంట్ గా ఉన్నాం. సో కేరళ అనేది నెంబర్ 1 స్థానంలో ఉంది. సో కేరళలో ప్రత్యేక డ్రైవ్లు సమర్థంగా నిర్వహించడంతో కొత్తగా ఆహార విక్రయ కేంద్రాల లైసెన్సులు భారీగా పెరిగాయంట. 23-24 సంవత్సరానికి నిర్దేశించుకున్న లక్ష్యాల్లో 100% తనిఖీలు చేశారంట. తనిఖీలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా పెంచారు, ప్రయోగశాలను పెంచారు, ల్యాబ్లకు NABL గుర్తింపు కూడా లభించిందంట. సో ఇలాంటి డ్రైవ్లు ఇలాంటి తనిఖీలు ఎక్కువ చేయడం వల్లనే కేరళ అనేది ముందు స్థానంలో ఉంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. తెలంగాణకు వచ్చేసి 23వ స్థానం 35.75 మార్కులు, తమిళనాడు 67 మార్కులు, కేరళకు హైయెస్ట్ 73.75/100. అంటే కేరళలో ఒక 75 మార్కులు వచ్చినాయి అన్నమాట ఆ స్టేట్ కు. ఎందుకు? ఫుడ్ సేఫ్టీ దాంట్లో అంటే ఆహార నాణ్యత అనేది చాలా బాగుంటుంది. అన్ని రాష్ట్రాలలో కంటే కేరళలో ఆహార నాణ్యత చాలా బాగుంటుందని నిర్ధారించింది. ఇది కేరళ నెంబర్ 1, తమిళనాడు నెంబర్ 2, గుజరాత్ వచ్చేసి నెంబర్ 4, పంజాబ్ వచ్చేసి నెంబర్ 5, జమ్మూ కాశ్మీర్ వచ్చేసి నెంబర్ 3. సో ఇట్లాంటి రాష్ట్రాల కంటే మనం చాలా వెనుకబడి ఉండడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆహారం అనేది ఆరోగ్యంతో ముడిపడిన అంశం. మనం తినే ఫుడ్డే మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. ఒకవేళ మంచి ఫుడ్ తీసుకోకపోతే, హానికరమైన ఫుడ్ తీసుకుంటే అనేక రకాల జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది. సో మనం తీసుకునే ఫుడ్ను నాణ్యతగా లేకపోతే అది చాలా పెను ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉంది కనుక ఈ తెలంగాణలో ఈ ల్యాబ్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు ల్యాబ్స్ ఇలాంటివి చాలా రిక్రూట్మెంట్ చేయాలి. సో మనం టీఎస్పీ అదే మనం మామూలుగా TGSPS
రిక్రూట్మెంట్ లో ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన నోటిఫికేషన్ ఏం లేవు చెప్పాలంటే. మిగతా జాబ్స్ ఏం రిక్రూట్ చేస్తున్నారు కానీ ఇలాంటి జాబ్స్ మాత్రం రిక్రూట్ చేస్తలేరు. ప్లస్ ఇది చిన్న విషయం కూడా కాదు. సో ఫుడ్ మనం తీసుకునే ఫుడ్ అనేది బయట ఏ రెస్టారెంట్ పెడతా ఆ రెస్టారెంట్ కు ఓన్లీ మీకు గమనిస్తే రేటింగ్స్ వల్ల నడుస్తున్నాయి అనమాట. వేరే వాళ్ళు కస్టమర్స్ ఇచ్చే రేటింగ్స్, ఆ రేటింగ్స్ లో కూడా పెద్ద మాఫియా నడుస్తుంది. ఒక రెస్టారెంట్ కు రేటింగ్స్ ఎక్కువ రావాలని వాళ్ళు వేరే వేరే వివిధ రకాల అడ్డదారులు దొక్కుతున్నారు. ఆ అడ్డదారులు దొక్కడం వల్ల రేటింగ్స్ రావడం ఎక్కువ రావడం. సో రేటింగ్స్ రావడం వల్ల ఫుడ్ బాగుందని అందులో తినడం. సో అలాంటి ఫుడ్ అనేది మంచిదా కాదా అనేది మనం తెలుసుకోకుండా తినడం వల్ల ఇలాంటి ఆరోగ్య సమస్యలు చాలా దారి తీస్తున్నాయి అన్నమాట. సో చాలా మంది గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ చెప్పేది అదే అనమాట. తీసుకునే ఫుడ్ లో నాణ్యత అనేది లోపించింది. సో అందులో కూడా గవర్నమెంట్ తప్పు కూడా ఉంది. మీకు గవర్నమెంట్ చెకింగ్స్ అనేది చేయకపోవడం వల్ల ఈ రోజు 23వ స్థానంలో, భారతదేశంలో 23వ స్థానంలో ఉంది ఫుడ్ సేఫ్టీ ఆఫ్ స్టాండర్డ్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియాలో. మన ఫుడ్ సేఫ్టీ అనేది ఎంత ఘోరంగా ఉందో చూడండి. సో ఇప్పటికైనా తెలంగాణలో ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కానీ ఫుడ్ కు సంబంధించిన అధికారులను కానీ ఎక్కువ భాగంలో నియమించి వాళ్ళను హోటల్స్ లో తనిఖీ చేయాలి. హోటల్స్ లో తనిఖీ చేయకపోతే ఎంత ప్రమాదం ఉందో చూడండి. వాళ్ళు వేసే ఫుడ్ కూడా అసలు కొందరైతే వేరే వేరే జంతువుల మాంసం కూడా అందులో కలుపుతున్నారని చాలా మందికి అనుమానం కూడా ఉంది. సో బీఫ్ కలుపుతున్నారని, అందులో వేరే వేరే జంతువుల మాంసాలు కలుపుతున్నారని చాలా మందికి అనుమానం కూడా ఉంది. సో అనుమానాలను క్లియర్ చేయాలంటే ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలా చెకింగ్ చేయాలి, డ్రైవ్ చేయాలి, క్యాంపెయిన్ చేయాలి. ఇలాంటివి చేస్తేనే కానీ ఈ ఫుడ్ సేఫ్టీ అనేది బాగుంటుంది. లేకపోతే మనం తినే ఫుడ్ ఓన్లీ సోషల్ మీడియాలో కస్టమర్స్ బాగా చెప్పారని, రేటింగ్స్ బాగున్నాయని చెప్పి అలా తినడం వల్ల నాణ్యత అనేది లోపించి ఆ తీసుకునే ఫుడ్ వల్ల చాలా అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందన్నమాట. సో ఇప్పటికైనా తెలంగాణ గవర్నమెంట్ మేల్కొని ఈ విషయంలో సీరియస్ కన్సర్న్. ఎందుకంటే మనం తినే ఇది దైనందిన చర్య అన్నమాట. ఇదేదో నార్మల్ విషయం కాదు. తెలంగాణలో హైదరాబాద్ లో ఎన్ని రెస్టారెంట్ నడుస్తున్నాయి, ఎన్ని ఫుడ్ స్టాల్స్ నడుస్తున్నాయి, ఎంత స్ట్రీట్ ఫుడ్ నడుస్తుంది, పర్ డే ఎంత బిజినెస్ అవుతుంది తెలంగాణలో. హైయెస్ట్, దేశంలోకి వెళ్ళి హైయెస్ట్ బిర్యానీ సేల్స్ లో హైదరాబాద్ హైయెస్ట్ సిటీ. సో ఎన్ని ఎన్ని కొత్త కొత్త రెస్టారెంట్లు పడుతున్నాయి. సో ఇట్లాంటి రెస్టారెంట్లు పడుతున్నప్పుడు మీరు లైసెన్సులు ఇచ్చే క్రమంలో కూడా వాటికి సంబంధించిన ఫుడ్ సేఫ్టీ ఇది ఎందుకు చూడట్లేదు, డ్రైవ్ ఎందుకు చేయట్లేదు? ఎప్పుడో ఒకసారి నెలకు ఒకసారి, నెలకు 2-3 సార్లు ఒక్కోసారి పేపర్లో పడడం కోసం అట్లా రెస్టారెంట్ లో చెకింగ్ చేస్తారు. అరే ఈ కుళ్ళిన మాంసం దొరికిందని, చెడిపోయిన మాంసం దొరికిందని మనం పేపర్లో వేస్తాం. అది ఎప్పటికో జరుగుతుంది, కానీ రెగ్యులర్ గా తనిఖీలు జరుగుతున్నాయా? జరగట్లేదు. సో ఈ విషయంలో మాత్రం తెలంగాణ గవర్నమెంట్ సీరియస్ గా ఆలోచించి రిక్రూట్ చేసి ఈ ఫుడ్ రెస్టారెంట్లలో తనిఖీలు చేయించి దాని నాణ్యతా ప్రమాణాలు పెంచడం అనేది తక్షణం తీసుకోవాల్సిన కర్తవ్యం అన్నమాట. ఎందుకంటే మన స్థానం 23వ స్థానంలో ఉందంటే ఎంత ఇది మనం ఏదో రాజకీయాల కోసం కాదు. ఇది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సంస్థ, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇచ్చిన సంస్థ ఇచ్చిన ర్యాంకింగ్స్ అన్నమాట. సో అలాంటి ర్యాంకింగ్స్ లో మన స్టేట్ ఇది 23వ స్థానం ఉండడం అనేది చాలా బాధాకరం. సో మనం తీసుకునే ఫుడ్ అనేది కూడా చాలా నాణ్యత లోపించిందని సర్టిఫై కూడా చేస్తున్నారు. సో దీన్ని ఇంక్రీజ్ చేసుకోవాల్సిన అవసరం, దీన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం చాలా ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్కి ఉంది. సో ఇదండి. థ్యాంక్ యూ వెరీ మచ్.